Drop it. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మషిన్స్లోన మనం డిజైన్స్ చేస్తే కట్ వర్క్ ఎలా చేయాలి, చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే పాత కస్టమర్స్కి ఆల్మోస్ట్ తెలుసండి, కొత్త వాళ్ళకు చాలామందికి తెలియదు కదా. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేయాలని అనుకుంటున్నాను. కట్ వర్క్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి మిషన్లో వచ్చే కట్ వర్క్, ఇంకొకటి మనం మాన్యువల్గా చేసుకునే కట్ వర్క్. 2 టైప్స్ ఉంటాయి. 2 టైప్స్లో ఏంటంటే మషన్లోనే ఒక నీడిల్ వస్తుంది కట్ వర్క్ది, అది పెట్టి మనం కట్ వర్క్ చేసుకోవచ్చు. అయితే మిషన్లో వచ్చేదానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే, మషన్లో కట్ వర్క్ ఏదైతే మనం యూస్ చేస్తామో దానికి డిజైన్ ఉండాలి ఇది. అండ్ నెక్స్ట్ చిన్న చిన్న హోల్స్ ఉన్నది మాత్రమే కట్ వర్క్లో మిషన్లో అనేది అవుతుంది. మనము ఒకవేళ పెద్ద చెక్ ఉంది, ఎక్కడంటే ఎక్కడ ఉంది, డిజైన్ లేదు మన దగ్గర కట్ వర్క్ది, కానీ మనకు ఆ డిజైన్లో కట్ వర్క్ కావాలి అని అనుకుంటే కనుక మనం మాన్యువల్గా సాల్డరింగ్ అని ఒకటి దొరుకుతుంది. సో ఇది అండి సాల్డరింగ్ అంటే, దీన్ని సాల్డరింగ్ అంటారు. ఎలక్ట్రానిక్ ఐటమ్ ఇది. సో ఇది ప్లగ్ కనెక్ట్ చేస్తే హీట్ అవుతుంది ఇక్కడ. సో అలా హీట్ అయిన దాన్ని మనం ఎక్కడైతే మనకు కావాలో అక్కడ క్లాత్, జస్ట్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ కట్ చేసుకోవాలి. దాని తర్వాత జస్ట్ సాల్డరింగ్ తోటి చేసుకుంటే మనకు డిజైన్ లేకపోయినా, మిషన్లో రాకపోయినా కూడా మనం ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే కట్ వర్క్ మన దగ్గర లేదు కదా అని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో అది ఎలా చేసుకోవాలో ఒకసారి నేను మాన్యువల్గా చూపిస్తాను. మెషిన్లో కట్ వర్క్ ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను. మాన్యువల్ సాల్డరింగ్ వర్క్ నేను చూపించలేదు కనుక ఇది ఒక వీడియో చేస్తున్నా అండి. ఇది ఆల్రెడీ నేను చేసిందండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను. ఇది ఆల్రెడీ ఇంకొక హ్యాండ్. దీన్ని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది మనం కట్ చేసేసాము. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఫస్ట్. అంటే సాల్డరింగ్ చేసేటప్పుడు వర్క్ ఈజీ అవుతుంది అన్నమాట. ఎక్కువ క్లాత్ ఉంటే మనకి ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. సో ఇలా కట్ చేసుకున్నాక ఇది సాల్డరింగ్ మిషన్. నేను ఆల్రెడీ ప్లగ్ పెట్టేసే ఉంది. మనకు మగ్గం వర్క్లో కూడా కట్ వర్క్లో ఇలాగే చేస్తారనమాట. సో జస్ట్ ఇలా ఎడ్జ్ షార్ప్ ఉన్న దగ్గర ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే మనకు కట్ వర్క్ వచ్చేస్తుంది. ఇది సింపుల్గానే మనకి ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్కు కూడా, పళ్ళు శారీ కుచ్చులకు వేసినప్పుడు కట్ వర్క్, శారీ బార్డర్స్కి కూడా కట్ వర్క్, సో దుపట్టాస్ కట్ వర్క్స్ మనం ఇలా ఏదైతే షేప్స్ ఉంటాయో వాటికి ఇలా మాన్యువల్గా చేసుకోవాలి. మిషన్లో కట్ వర్క్ అంటే రాదండి, ఎందుకంటే క్లాత్ విడిపోతే ఫ్రేమ్ లూజ్ అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా అవ్వదు. చిన్న చిన్న హోల్స్ మాత్రమే మిషన్లో అవుతుంది. సో మనం ఇలా ఇది చేసేసామన్నమాట. ఇది బోర్డర్స్ కటింగ్. ఇది ఇలా వస్తుంది బోర్డర్స్ది. ఒకవేళ సెంటర్లో చెక్స్ లాగా కావాలి మనకు హ్యాండ్స్కి, అండ్ ఇంకా ఏదైనా హోల్స్ కావాలి అని అనుకుంటే చెక్స్ అయినా హోల్స్ అయినా ఒకటే. సో నేను ఇప్పుడు ఇక్కడ మీకు ఇది ఉంది కదా ఆదిదాస్ అనేది, సో దీంట్లో హోల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తా. జూమ్ వస్తుందండి. సో ఇలా అన్నమాట మనకు మాన్యువల్గా హోల్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హోల్స్. సో ఇక్కడ లోపలంతా హోల్స్ వచ్చేసింది. సో ఇదే విధంగా మనకు డిజైన్లో చెక్స్ ఎక్కడైనా ఉంటాయి కదా, హ్యాండ్స్ చెక్స్ కానీ, ఫ్లవర్లో సెంటర్ హోల్ కానీ పెట్టి మనం కాంట్రాస్ట్ క్లాత్ ఏదైనా వేయాలనుకున్నా, సో ఇలా హోల్స్ మనం డైరెక్ట్గా ఎక్కడ కావాలో అక్కడ హీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి ఫ్లవర్స్ కూడా ఉంటాయి కదా మనకు, ఏవైనా రెడీమేడ్ ఫ్లవర్స్ లాగా ఒక క్లాత్ కట్ చేసి దాన్ని పెటల్స్గా చేసుకోవాలి అనుకున్నా కూడా ఇలా మనకు ఏ షేప్లో అయితే ఫస్ట్ క్లాత్స్ కావాలో, గులాబీ లాగా పెటల్స్ కావాలా, సన్ఫ్లవర్ లాగా పెటల్స్ కావాలా, లీఫ్ లాగా పెటల్స్ కావాలా అని ఫస్ట్ అయితే మనం సిజర్తో కట్ చేసుకొని దాని తర్వాత దానికి అవుట్లైన్ సాల్డరింగ్ చేసుకుంటే క్లాత్ అనేది పిక్కలకపోకుండా ఫిక్సింగ్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఫ్లవర్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో చూసారు కదండి, సాల్డరింగ్ తోటి మనము ఎలక్ట్రానిక్ సాల్డరింగ్ మిషన్ తోటి మనము శారీస్ అవ్వచ్చు, దుపట్టాస్ అవ్వచ్చు, బ్లౌజెస్ అవ్వచ్చు, చిన్నపిల్లల లెహంగాస్ అవ్వచ్చు, ఎనీ వన్ మనకు ఎలా కావాలా. అండ్ ఆర్టిఫిషియల్ ఏమైనా ఫ్లవర్స్ ఉంటే కూడా మనము
ఇలాగే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే మనకి ఏ విధంగా కావాలో ఆ షేప్ అనేది కట్ చేసేసుకొని లైట్గా సిజర్ తోటి అడ్జస్ట్ మనం హీట్ చేసేసుకుంటే మనకు మాన్యువల్ కటింగ్ అనేది అవుతుందన్నమాట. అండ్ ఆ క్లాత్ ఏదైతే ఉంటుందో అది పిగులుగా పొక్కకుండా స్టిఫ్గా అతుక్కొని ఉంటుంది కాబట్టి కట్ వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ మనకు వస్తుంది. సో డిజైన్ లేనప్పుడు మిషన్లో రానప్పుడు మనం మాన్యువల్గా కట్ వర్క్ డిజైన్స్ ఇలా యూస్ చేసుకొని చేసుకోవచ్చు అండి. ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.